ఇప్పుడే రవితేజ అన్న సినిమా చూసిన నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చిన. మన రవితేజ అన్న ఈడియట్ సినిమా వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు ఆ సాంగ్స్ అవన్నీ చూసి హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్ ఆయన ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అల్లరి బాగా చేసిన. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ అంటే చూసిన స్టోరీ మళ్ళీ ఎందుకురా అని అంటే కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ అన్న మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆయన టైమింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డైలాగు అంటే హీరో వేస్తే సరిపోదు కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ కన్నా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చునా. కానీ డైరెక్టర్ గారు చిన్న చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే నా కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఆ సాంగ్స్ వామ్మో వాయో ఆ ఒక్క సాంగ్ ఒక 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్ అనిపించింది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇది అదా అంటే మన సర్చింగ్ మైండ్లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా మాస్ కానీ అది నా కోరిక నెరవేరు ఎనర్జీ కూడా వస్తుంది అన్న. ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త రోల్లో వస్తుండు. కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ తిరుమల గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. కొన్ని అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న. అంతేనా బాధ అనిపిస్తుంది నాకు చెప్పబుద్ధి అయితే లేదు.